బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సృజన్ రెడ్డి లీగల్ నోటీసులు పంపారు. అమృత్ టెండర్ల విషయంలో కేటీఆర్ తప్పుడు ఆరోపణ చేశారని నోటీసులు పంపారు. తన పరువుకు భంగం కలిగించారని నోటీసులో తెలిపారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నన్ను ఇక్కడ నుంచి ప్రజలు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారనే కోపం, ఇక్కడ ఉండే కాంగ్రెస్ అభ్యర్థులను తిరస్కరిస్తున్నారనే కోపం, దాంతోని ఆ కక్ష ఇవాళ ప్రజల మీద, మా నేతన్నల మీద పగబట్టినట్టే తీర్చుకుంటా ఉన్నారు. మొత్తం బతుకమ్మ చీరల ఆర్డర్లు బంద్ చేసింది, డైలాగులు కొట్టిరు. కాకపోతే బతుకమ్మ చీరలు ఏదో కుంభకోణం అయింది, లంబకోణం అయింది, ఏమో అయిపోయింది, దాన్ని పరిశోధిస్తామన్నారు. పరిశోధించండి, శాసనసభ వేదికగా చెప్పిన చేయండి, మీరు ఏ ఎంక్వైరీ కావాలనుకుంటే ఆ ఎంక్వైరీ చేయండి, మాకేం అభ్యంతరం ఏం చెప్పిన. ఏదో సూరత్కి వెళ్ళి తెస్తున్నారు అని ముఖ్యమంత్రి ఏదో సన్నాయి నొక్కులు నొక్కబోతే కూడా అసెంబ్లీలో చెప్పిన. నేను సూరత్కి వెళ్ళి మొదటి సంవత్సరం ఆర్డర్ లేట్ అయితే కొంత తెచ్చినాము, ఆ రోజున్న డైరెక్టరే ఈ రోజు మీ సెక్రటరీ, చెక్ చేసుకో అని చెప్పిన. కావాలంటే ఏం ఎంక్వైరీ చేసుకుంటావో చేసుకో అని కూడా చెప్పిన. ఇంట్లో కుంభకోణం లేదు, లంబకోణం లేదు, నువ్వు పిచ్చోను అని. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సృజన్ రెడ్డి లీగల్ నోటీసులు పంపారు. అమృత్ టెండర్ల విషయంలో కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేశారని నోటీసులు పంపారు. తన పరువుకు భంగం కలిగించారంటూ కూడా నోటీసులో తెలిపారు. దీనిపై పూర్తి వివరాలను మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, కేటీఆర్ కు షోదా కన్స్ట్రక్షన్ సుజన్ రెడ్డి లీగల్ నోటీసులు పంపారు. అమృత్ టెండర్ల విషయంలో ఆరోపణలపై నోటీసులు పంపించారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించారని కేటీఆర్ కు నోటీసులు పంపారు. తనపై తప్పుడు ఆరోపణలు మానేయాలని కూడా నోటీసులో పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేటీఆర్ మాట్లాడారు. తనపై మీడియాలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అంటూ కూడా ఆయన నోటీసుల్లో పేర్కొన్నారు. ముఖ్యంగా చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి అమృత్ టెండర్లలో అవకతవకలు జరిగాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి బావమర్ది సుజన్ రెడ్డి కంపెనీకి ఈ కాంట్రాక్ట్ ను కట్టబెట్టారు. దీంట్లో పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగింది అంటూ కూడా కేటీఆర్ మాట్లాడారు. ముఖ్యంగా 8,800 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. దీనిపై నిజాలు నిగ్గు తేలాలని కూడా ఆయన సవాల్ కూడా ఇచ్చిన పరిస్థితుల్లో ముఖ్యంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కూడా స్పందించారు. కందాల ఉపేందర్ రెడ్డి సుజన్ రెడ్డికి మామవుతారు. ఈ నేపథ్యంలో ఆయన కూడా స్పందించారు. ముఖ్యమంత్రికి ఈ అమృత్ టెండర్లకు ఎలాంటి సంబంధం లేదు, లీగల్ గానే ఈ టెండర్లన్నీ కూడా వచ్చాయి. కేటీఆర్ కు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు, దాంతో ఆయన మాట్లాడారు. కాబట్టి ఇలాంటి ఆరోపణలు అయితే మానుకోవాలి అంటూ కూడా కందాల ఉపేందర్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అమృత్ టెండర్లపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా షోదా, జేవి, అదేవిధంగా ఏఎంఆర్ ఈ 3 కంపెనీల సంబంధించి జాయింట్ వెంచర్ గా గ్లోబల్ టెండర్ లో పాల్గొన్నారు. ముఖ్యంగా 1,130 కోట్ల రూపాయల 1,000 కోట్ల రూపాయల వరకు ఈ కంపెనీలకు వచ్చింది. అయితే ఇందులోనే గోల్మాల్ జరిగిందనేది ప్రధానంగా కేటీఆర్ చేస్తున్నటువంటి ఆరోపణ. దీనిపైనే పెద్ద ఎత్తున వాళ్ళు ప్రచారం కూడా చేస్తే సోషల్ మీడియాలో కూడా ఎంత వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలోనే సుజన్ రెడ్డి తనకు వ్యక్తిగత పరిస్థితికి భంగం కలిగిందనే నేపథ్యంలోనే ఈ కేటీఆర్ కు నోటీసులు అయితే పంపారు. నోటీసులు కేటీఆర్ ఏ స్పందిస్తారనేది మాత్రం చూడాల్సి ఉంది. చందు, రైట్ చందు, థ్యాంక్ యూ.